ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణం 8వ అధ్యాయం పిశాచ మోక్షము. పూర్వము రేవా నదీ తీరమున మా తండ్రి గారు మృతి నంది పిశాచ రూపము నందెను. ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసమునే తినుచు శుష్కించిన శరీరముతో నీడలేని బూరుగ చెట్టు వద్ద నివసించుచుండెను. పూర్వము చేసిన పాపముల వలన ఆకలి దప్పికల చేత బాధపడుచున్న వాని కంఠమున సన్నని రంధ్రం ఏర్పడినది. అది గాయమై మిక్కిలి బాధించుచుండెను. దగ్గరనున్న చెరువులోని చల్లని నీరు కూడా త్రాగగానే కాలకూట విషమూలె బాధించుచుండెను. నేను గంగాయాత్ర చేయవలెనను కోరికతో ప్రయాణము చేయుచు దైవికముగా ఆ ప్రదేశమునకు వచ్చి తిని, నీడలేని బూరుగు చెట్టుపై నుండి ఆకలి దప్పికల బాధను భరింపలేక తన మాంసమునే తినుచు దుఃఖభారమున కంఠబాధను అనుభవింపలేక అరుచుచున్న ఆ పిశాచమును చూచి అబ్బురపడి తిని, ఇది ఏమి అద్భుతమాయని అనుకొంటిని. పిశాచ రూపముననున్న అతడు నన్ను చూచి చంపవచ్చును, కాని నా ధార్మిక ప్రవర్తన బలము వలన నన్నేమియు చేయజాలకపోయెను. నేనును వానిని చూచి జాలిపడి, ఓయి భయపడుకుము, నీకు నా వలననే భయమును రాదు. నీవెవరవు? నీకిట్టి బాధ కలుగుటకు కారణమేమి? వెంటనే చెప్పుము. నిన్నీ కష్టము నుండి ఇడిపింతునని పలికి తిని. నేనతని పుత్రుడనని అతడు గుర్తింపలేదు. నేనును నా తండ్రి అని గుర్తింపలేకపోతిని. అప్పుడా పిశాచ రూపముననున్న అతడిట్లు పలికెను. నేను భూవరమను పట్టణమున వసించు మైత్రులను వాడను, సంకృతి గోత్రము వాడను, అన్ని విద్యలను నేర్చిన వాడను, అన్ని తీర్థముల యందు స్నానము చేసిన వాడను, సర్వదేవతలను సేవించిన వాడను. కాని నేను వైశాఖ మాసమున కూడా అన్నదానం ఎవరికి నీ చేయలేదు. లోభము కలిగి ఇంటిని. అకాలమున వచ్చిన వారికి నీ భిక్షమునైనను ఇయ్యలేదు. కావున నాకీ పిశాచ రూపము వచ్చినది. ఇదియే నా ఈ దురవస్థకు కారణము. శృతదేవుడను పుత్రుడు నాకు కలడు. అతడు ప్రసిద్ధి కలవాడు. వైశాఖమున కూడా అన్నదానము చేయకపోవుటచే నేనిట్లు పిశాచ రూపము నందితిననియు నేనిట్లు బాధపడుచున్నాననియు వానికి చెప్పవలేను. నీ తండ్రి నర్మదా తీరమున పిశాచమయ్యున్నాడు, సద్గతిని పొందలేదు, బూరుగు చెట్టు పైనున్నాడు, తన మాంసమును తానే తినుచు బాధపడుచున్నాడని చెప్పుము. వైశాఖ మాసమున వ్రతమును పాటించుచు నాకు జలతర్పణమునిచ్చి సద్బ్రాహ్మణునకు అన్నదానము చేసినచో నేను ఈ బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమును పొందుదును. కావున ఆ విధముగా చేయుమని వానికి చెప్పుము. నా యందు దయయుంచి నాకీ సహాయమును చేయుము. నీకు సర్వ శుభములు కలుగునని చెప్పుము అనుచు ఆ పిశాచము పలికెను. నేను నా తండ్రిని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖపీడితుడనై చిరకాలముంటిని. నన్ను నేను నిందించుకొంటిని, కన్నీరు విడుచుచుంటిని. తండ్రి, నేనే శృతదేవుడను, దైవికముగా ఇచ్చటకు వచ్చిన వాడను. తండ్రి, ఎన్ని కర్మలు చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగింపనిచో ఆ కర్మలు వ్యర్థములు, నిరర్ధకములు. నీకీ బాధ నుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయవలెనో చెప్పుమని ప్రార్థించితిని. అప్పుడు నా తండ్రియు నన్ను గుర్తించి మరింత దుఃఖించెను. కొంతసేపటికి ఊరడిల్లి మనసు కుదుటపరుచుకొని ఇట్లనెను. నాయనా, నీవు తలచిన యాత్రలను పూర్తి చేసుకొని ఇంటికి పొమ్ము. సూర్యుడు మేషరాశి యందుండగా వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీ మహావిష్ణువునకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణులకు దానమిమ్ము. అందువలన నాకే కాదు మన వంశం వారందరికి నీ ముక్తి కలుగును. కావున అట్లు చేయుమని చెప్పెను. నేనును నా తండ్రి ఆజ్ఞను అనుసరించి యాత్రలను చేసి నా ఇంటికి తిరిగి వచ్చితిని. మాధవునకు ప్రీతికరమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును చేయుచు
నా తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చి తిని. అందువలన నా తండ్రి పిశాచ రూపము నుండి విముక్తుడై నా యొద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విమానమునెక్కి విష్ణులోకమును చేరి అచట శాశ్వత స్థితి నందెను. కావున అన్నదానము అన్ని దానములలో ఉత్తమము. శాస్త్రముల యందును ఇదియే చెప్పబడినది, ధర్మయుక్తమైనది. సర్వధర్మసారమే అన్నదానము. మహారాజా, నీకింకేమి కావలెనో అడుగుము, చెప్పెదనని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వివరించెను. ఈ విషయమును నారద మహర్షి అంబరీష మహారాజునకు చెప్పెను. వైశాఖ పురాణము 8వ అధ్యాయము సంపూర్ణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.